ఢిల్లీ టీమ్స్ లక్నో టీమ్స్ ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్ టెంప్టింగ్ మ్యాచ్ అనే చెప్పొచ్చు. సో ఈ రోజు ఈ రెండు టీమ్స్ లో బలాబలాలు ఏంటి అనేది మనకు వివరించడానికి ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావాది గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే శ్వేత, ఎలా ఉన్నారు? సో ఐఎమ్ ఫైన్ సార్, మీరు? యా, మూవింగ్ ఆన్ అండి, చెప్పండి. సో ఇవాళ టెంప్టింగ్ మ్యాచ్ అనే చెప్పుకోవచ్చా? వెల్, చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్, డౌట్ లేదు శ్వేత. ఎందుకంటే మనందరికీ తెలుసు, లక్నో వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది, ఢిల్లీ చేతిలోనే ఓడిపోయినారు. అండ్ దట్ వాజ్ అన్ ఎక్సైటింగ్ ఎన్కౌంటర్ యాక్చువల్లీ. చివరి వరకు కూడా ఆ మ్యాచ్ లో చాలా టెన్షన్, ఉత్కంఠ చూసాం. అది వైజాగ్ లో జరిగింది, సెకండ్ హోమ్ ఆఫ్ ఢిల్లీ. అండ్ ఆ మ్యాచ్ లో రియల్ గా చెప్పాలంటే అసలు యాక్చువల్ గా మీకు లక్నోకి ఎక్కువగా ఛాన్సెస్ కనబడ్డాయి. బట్ అశుతోష్ చాలా బ్రహ్మాండంగా ఆడాడు, 65 for 5. అప్పుడు ఢిల్లీ చాలా కష్టాల్లో కనబడింది. బట్ ఈ ప్లేడ్ బ్రిలియంట్ ఇన్నింగ్స్, విప్రాజ్ తో కలిపి ఒక మంచి పార్ట్నర్షిప్ నమోదు చేశాడు. అండ్ చివరికి ఒక థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది ఢిల్లీ. అండ్ అప్పటి నుంచి అఫ్ కోర్స్ రియల్ గా చెప్పాలంటే కొంచెం ప్రెషర్ అనేది క్రియేట్ అవుతూ వచ్చింది లక్నో పైన. అండ్ ఢిల్లీ whereas they scored 4 consecutive wins. ఆ తర్వాత అఫ్ కోర్స్ వాళ్ళు ముంబై చేతిలో ఓడిపోయినారు ఢిల్లీలో. అండ్ అంతకంటే ముందు ఆ విక్టరీ అనేది చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఎందుకంటే లోవర్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు మీకు డెఫినెట్లీ ప్రెషర్ అనేది ఉంటది. బట్ లోవర్ ఆర్డర్ రాణించారు అసలు యాక్చువల్ గా ఫస్ట్ మ్యాచ్ లో. అండ్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది. సో దాంతో ట్రెమండస్ కాన్ఫిడెన్స్ వాళ్ళు గెయిన్ చేసుకున్నారు. అండ్ ఆ పర్ఫార్మెన్స్ ను వాళ్ళు కంటిన్యూ చేయగలిగారు. వెరాజ్ లక్నో కొంచెం టైం పట్టింది వాళ్ళకు కొన్ని కాంబినేషన్స్ వర్కౌట్ కావడానికి. బట్ ఫ్రమ్ ద బిగినింగ్ చూసినట్లయితే అంత బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఏం కనబడలేదు. అండ్ టూ టీమ్స్ కు ఇప్పటికీ కూడా మంచి ఛాన్సెస్ ఉన్నాయి ప్లే ఆఫ్ లో చేరుకోవడానికి. ఎందుకంటే టాప్ 6 లో ఉన్నాయి కనుక ఐ థింక్ ఇప్పటి నుంచి సెకండ్ ఫేజ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు తెలుసు శ్వేత, అప్పుడప్పుడు తారం అవుతుంటాయి రిజల్ట్స్ కూడా. సో అలా కాకుండా చూసుకోవాలి. అండ్ లక్నో ఆఫ్ కోర్స్ కొంచెం ప్రెషర్ లో ఉంది ఢిల్లీతో కంపేర్ చేసినట్లయితే. బట్ ఇట్స్ బీన్ ఎ గుడ్ టోర్నమెంట్ ఫర్ బోత్ ద టీమ్స్ యాక్చువల్లీ. ఇట్స్ బీన్ ఎ వెరీ గుడ్ టోర్నమెంట్ ఇన్ ఫ్యాక్ట్. అంటే ఇప్పుడు ఢిల్లీ టీం కూడా కొంచెం బలంగానే ఉంది. అండ్ ప్రధానంగా ఢిల్లీ టీం బలాబలాల గురించి మాట్లాడుకుంటే బ్యాటింగ్, బౌలింగ్ ఏది ఎక్కువగా బాగా కనిపించే అవకాశం ఉంది? శ్వేత, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఢిల్లీకి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే టాప్ ఆర్డర్ అసలు యాక్చువల్ గా ఈ టోర్నమెంట్ లో క్లిక్ కాలేదు. అండ్ వాళ్ళు చేసినటువంటి కాంబినేషన్స్ చేంజెస్ ఎవరు కూడా చేయలేదు. చెన్నై లాగా టాప్ ఆర్డర్ లో చెన్నై ఎలానైతే డిఫరెంట్ ఓపెనర్స్ ఉపయోగించిందో, సేమ్ ఢిల్లీ ఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఎందుకంటే వాళ్ళకు డూప్లెసీ ఈ మ్యాచ్ లో కూడా ఆడతాడో లేదో డౌటే. నెక్స్ట్ 3 మ్యాచెస్ వరకు కూడా ఆడకపోవచ్చు అని చెప్తున్నారు రిపోర్ట్స్ ప్రకారం. అతనికి ఇంజరీ అయింది, మనందరికీ తెలిసిందే. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచ్ నుంచి అతడు దూరంగా ఉన్నాడు. సో అతడు లేకపోవడం అనేది బిట్ ఆఫ్ ప్రెషర్ ఉంటది. అండ్ మెగర్ కు వాళ్ళకు రాణించలేదు. తర్వాత అందుకని వాళ్ళు జురెల్ ను ట్రై చేశారు, కరుణ్ నాయర్ ను తీసుకురావాల్సి వచ్చింది ఎక్స్పీరియన్స్ కొరకు. సో వాళ్ళకు టాప్ ఆర్డర్ లో ఢిల్లీకి డెఫినెట్లీ కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. వాళ్ళకు మీరు చూసినట్లయితే వాళ్ళకు సాధించినటువంటి విక్టరీస్ లో మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ ఆర్డర్ చక్కగా ఆడారు. మీరు రాహుల్ వచ్చిన తర్వాత బలం ఏర్పడింది. కరుణ్ ఆఫ్ కోర్స్ ప్లేడ్ 1 జమ్ అప్ ఇన్నింగ్స్. బట్ ఆ మ్యాచ్ లో వాళ్ళు ఓడిపోయినారు ముంబై అగైనెస్ట్. బట్ ఓవరాల్ గా వాళ్ళకు లోవర్ ఆర్డర్, మిడిల్ ఆర్డరే చక్కటి బ్యాటింగ్ కనబరిచారు. అండ్ బౌలింగ్ లో ఆఫ్ కోర్స్ మీరు అంటున్నారు కదా, బౌలింగ్ లో వాళ్ళకు డెఫినెట్లీ కొంచెం స్ట్రెంత్ ఎక్కువగానే ఉంది. మీకు మిచెల్ స్టార్క్ ఫామ్ లో ఉండడం, కుల్దీప్ వికెట్లు తీస్తున్నాడు. అక్షర్ ఆఫ్ కోర్స్ ఇంకా పూర్తి ఫామ్ లో లేడు. విత్ ద బాల్ ఈజ్ నాట్ టేకెన్ మెనీ వికెట్స్, బట్ ఈజ్ లీడింగ్ వెల్ యాక్చువల్లీ. ఒక జట్టును నడిపించడం కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంచి కెప్టెన్ అయితే చేస్తున్నాడు అతను. బట్ వాళ్ళకు పేస్ డిపార్ట్మెంట్ లో కొంచెం కొన్ని సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి ముఖేష్ కానివ్వండి, మిగతా వాళ్ళు ఎవరు అంత చెప్పుకోదగ్గ పర్ఫార్మ్ చేయరు. బట్ ఓన్లీ స్టార్క్ హ్యాస్ బీన్ బ్రిలియంట్ ఫర్ దెమ్ అండ్ కుల్దీప్ యాదవ్. అండ్ అట్లాగే విప్రాజ్ కూడా అతనికి అవకాశం వచ్చినప్పుడల్లా కూడా మంచి టైట్ స్పెల్స్ వేశాడు ఇప్పుడు. సో దే గట్ గుడ్ బౌలింగ్ లైన్ అప్. అండ్ ఓన్లీ బ్యాటింగ్ లోనే టాప్ ఆర్డర్ ఇప్పటి వరకు అనుకున్నట్టుగా క్లిక్ కాకపోవడం అనేది కొంచెం వరింగ్ ఫ్యాక్టర్, బికాజ్ దే హ్యావ్ మెనీ కాంబినేషన్స్ దేర్. ఓకే, ఇప్పుడు లక్నో టీమ్ కి విషయానికి వస్తే బలాబలాలు ఏంటి? అండ్ ప్రధానంగా వాళ్ళు కూడా లక్నో స్టేడియంలోనే ఆడబోతున్నారు కాబట్టి ఇది కూడా కొంచెం ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది వాళ్ళకి. ఎందుకంటే ప్రతి మ్యాచ్ లోనూ వాళ్ళ సొంత మైదానంలో ఆడడం బలం అని అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి ఓడిపోతూ ఉంటారు. సో ఇది ఎలా ఉండబోతుంది? యా, మీరు ఖచ్చితంగా చెప్పారంటే ఈ సంవత్సరం అసలు యాక్చువల్ గా సొంత మైదానాల్లో ఏవి కూడా ఫేవర్ లో కనబడని. ఫర్ ఎగ్జాంపుల్ కోల్కతా చూసాం, కోల్కతా చాలా మ్యాచెస్ అక్కడ ఓడిపోయినారు. ఓన్లీ 1 విక్టరీ హైదరాబాద్ అగెన్స్ట్ ఉంది. మిగతా 3 మ్యాచెస్ వాళ్ళకు డిఫీట్ ఎదురైంది కోల్కతాలో. గుజరాత్ పర్వాలేదు అనిపించుకున్నారు. బట్ లక్నో కూడా పర్వాలేదండి. లక్నో ఐ థింక్ దే వన్ 2 మ్యాచెస్ హియర్. అండ్ దాంతో చేజింగ్ చేసి ఎక్కువగా గెలుస్తున్నారు లక్నో ఈ పర్టికులర్ గ్రౌండ్ లో. బట్ యూ నెవర్ నో, బికాస్ వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ సమస్య ఏంటంటే రిషబ్ పంత్ ఫామ్ లో లేకపోవడం అనేది ఒక బిగ్ వరింగ్ ఫ్యాక్టర్ గా ఉంది వాళ్ళకు కూడా. అండ్ అదర్వైజ్ వాళ్ళ టాప్ ఆర్డర్ హ్యాస్ బీన్ అవుట్ స్టాండింగ్ అని చెప్పాలి. ఒక లైన్ లో చెప్పాలంటే మీకు పూరన్, మిచెల్ మాస్ అండ్ అదే రకంగా మార్క్రమ్ కూడా ఫస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ తర్వాత మంచి ఫామ్ లోకి వచ్చాడు. అండ్ అట్లాగే బదోని ఈజ్ గుడ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ డౌన్ ద ఆర్డర్.
అండ్ మిల్లర్ ఇంకా అతనికి అంత ఛాన్సెస్ ప్రతి దాంట్లో రాలేదు, ఎందుకంటే టాప్ ఆర్డరే మంచి బ్యాటింగ్ కనబరుస్తున్నారు. అండ్ వాళ్ళకు కూడా మంచి బ్యాటింగ్ లైన్ ఉంది, డౌట్ లేదు అందులో. బట్ టాప్ ఆర్డర్ ఒకటే వాళ్ళకు వర్కౌట్ అయింది. అండ్ మిడిల్ ఆర్డర్ లో కొంచెం సమస్యలు ఉన్నాయి. అండ్ ముఖ్యంగా రిషబ్ పంత్ ఫామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సెకండ్ ఫేజ్ లో అతను కొంచెం ఫామ్ లోకి వచ్చినట్లయితే టాప్ ఆర్డర్ ఒక్కొక్కసారి కొలాప్స్ అయినా కానీ మనం చూసాం కదా, టాప్ ఆర్డర్ కొలాప్స్ అయినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి వాళ్ళకు. బట్ చివరికైతే ఒక మంచి విక్టరీ సాధించారు, ఎందుకంటే ఆవేష్ ఖాన్ బౌల్డ్ వెరీ వెల్ యాక్చువల్లీ ఇంకా. సో బ్యాటింగ్ లో ఆ సమస్యలు ఉన్నాయి. బౌలింగ్ లో అఫ్ కోర్స్ శార్దుల్ ఠాకూర్ ఒక సర్ప్రైజ్ ఇంక్లూజన్ ఈ సంవత్సరం వాళ్ళకు శ్వేత, ఎందుకంటే అతడు అసలు యాక్చువల్ గా ఆక్షన్ లో కూడా ఉన్నా కానీ ఎవరు తీసుకోలేదు. అండ్ ఎవరు లేకపోవడంతో మయాంక్ యాదవ్ ఇంజరీ కావడంతో తీసుకోవాల్సి వచ్చింది. ఆకాష్ కూడా లేడు స్టార్టింగ్ లో. బట్ ఈ రోజు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మయాంక్ యాదవ్ ఆడే ఛాన్సెస్ కనబడుతున్నాయి. వి ఆల్ నో దట్ ఈ బౌల్స్ 145+ బౌలింగ్ చేస్తుంటాడు. అండ్ చాలా మంచి స్పెల్స్ కూడా వేశాడు లాస్ట్ ఇయర్. అండ్ కపుల్ ఆఫ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ కూడా అతనికి వచ్చాయి. సో బ్రహ్మాండంగా పేస్ ఉంటుంది అతనిలో. ఒకవేళ అతడు ఈ రోజు జాయిన్ అయినట్లయితే, బికాస్ నెట్స్ లోనైతే బౌలింగ్ చేసినట్టుగా మనకు రిపోర్ట్స్ ఉన్నాయి. అండ్ ఎందుకంటే ఆకాష్ లేడు అండ్ ప్రిన్స్ కూడా అంత చెప్పుకోదగ్గ బౌలింగ్ చేయటం లేదు కనుక అతని ప్లేస్ లో మయాంక్ నాడించే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆవేష్ ఈస్ బీన్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ. లాస్ట్ మ్యాచ్ లో ఆ విక్టరీ ఎలానైతే సాధించారో అది దాంట్లో ఫుల్ మార్క్స్ మీరు ఆవేష్కి ఇవ్వాల్సిందే, బికాస్ ఈ బౌల్డ్ ఫెంటాస్టిక్ ఫైనల్ ఓవర్ యాక్చువల్లీ. ఆ ఫైనల్ ఓవర్ లో ప్రతి బాల్ కూడా యార్కర్ వేసి ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు. 18th ఓవర్ ఈ బౌల్డ్, 20th ఓవర్ ఈ బౌల్డ్ ఇన్ రాజస్థాన్ జైపూర్. అండ్ ఇక 2 వికెట్స్ ఇన్ 18th ఓవర్ అండ్ 20th ఓవర్ లో ఒక వికెట్ వచ్చింది. సో అటువంటి స్పెల్స్ అతను వేస్తున్నాడు కనుక మయాంక్ ఒకవేళ తోడైనట్లయితే ఐ థింక్ ది పేస్ అటాక్ విల్ బికమ్ స్ట్రాంగర్ ఫర్ లక్నో సూపర్ జైంట్స్. అంటే ఇప్పుడు లక్నో మీద లాస్ట్ మ్యాచ్ లో ఢిల్లీ గెలిచింది. సో ఈ ప్రెషర్ ఏమైనా లక్నో మీద ఉండే ఛాన్స్ ఏమైనా ఉందా? వెల్ అది దట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. ఐ థింక్ 1 month అయిపోయింది శ్వేత, అది వైజాగ్ లో జరిగింది. మేబీ 23rd 24th రోజు జరిగింది. 1 month తర్వాత మళ్ళీ ఆడుతున్నారు. బట్ యా ఈ వీక్ మీరు అన్నట్టుగా రివెంజ్ వీక్ గా భావిస్తున్నాం. బిట్ ఆఫ్ రివెంజ్ తీసుకోవడానికి అఫ్ కోర్స్ లక్నో వాళ్ళు సర్వ విధాలు ప్రయత్నించాలి. అది కాకుండా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ప్రతి మ్యాచ్ లో కాకుండా కానీ కనీసం ఒక 4 విక్టరీస్ అయితే వాళ్ళకి కావాలి. అంటే రేస్ లో ఉండాలి అంటే ప్లే ఆఫ్ రేస్ లో ఉండాలంటే 4-5 విక్టరీస్ కావాలి కనుక వాళ్ళు ఈ మ్యాచ్ నుంచి నేను అనుకుంటాను కొంచెం సీరియస్ గా ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళకు లక్నోకు. ఢిల్లీ కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ కూడా కొంచెం ప్రెషర్, ఒక మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత వాళ్ళపైన కూడా కొంచెం ప్రెషర్ అనేది కనబడింది. అంటే పూర్తి దాన్ని ఏమంటారంటే అన్డిఫీటెడ్ గానైతే లేరు, వాళ్ళని కూడా కపుల్ ఆఫ్ టీమ్స్ ఓడిస్తూ వచ్చాయి. అండ్ దట్ ముంబై అగెన్స్ట్ వాళ్ళు ఓడిపోయినారు. సో ప్రెషర్ ఆఫ్ కోర్స్ విల్ బి ఆన్ బోత్ ద టీమ్స్. అండ్ లక్నో పైన ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే మీరు అన్నట్టుగా బికాస్ ఒక మ్యాచ్ లో ఓడిపోయినారు వీళ్ళతోటి. అండ్ అది కాక వాళ్ళకి ఎక్కువ విక్టరీస్ అవసరం కనుక ఐ థింక్ దే హావ్ టు వర్క్ హార్డర్ ఫ్రమ్ నౌ. ఓకే, అంటే ఈసారి భారీ రికార్డుల మీద ఇటు రాహుల్, కుల్దీప్ ఇద్దరు కూడా కన్నేశారు. ఆ రికార్డుల విషయానికి వస్తే ఏం చెప్తారు మీరు? చూడండి, ఇప్పుడు ఢిల్లీకి అసలు యాక్చువల్గా ఢిల్లీకి ఉన్నటువంటి పెద్ద ఆయుధం ఏంటంటే మీరు అన్నట్టుగా రాహుల్ ఫామ్ లో ఉండడం. అండ్ అట్లాగే కరుణ్ నాయర్ వాళ్ళకు ఈ సంవత్సరం ఆడడం అనేది ప్లస్ పాయింట్ అయిపోయింది. ఎందుకంటే డూప్లిసీ సడన్ గా ఇంజరీ కారణంగా దూరం కావడంతో ఇంకా 3 matches ఆడే ఛాన్స్ లేదంటున్నారు కనుక అక్కడ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కావాలి. మెగర్ సరిగ్గా ఆడలేదు టాప్ ఆర్డర్ లో. అండ్ స్టప్స్ ఒక్కడు కొంచెం పర్వాలేదు అనిపించుకుంటున్నాడు. బట్ మిగతా వాళ్ళంతా కొంచెం చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ కనబరచలేకపోయారు. సో అందుకని వాళ్ళు ఇండియన్ బ్యాటర్స్ పైన ఎక్కువగా ఆధారపడుతూ ఉన్నారు. బట్ ఈ రోజు నాకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకు ఇండియన్ బ్యాటర్స్ ఎప్పుడైతే వాళ్ళకు మంచి కనబరుస్తున్నారో టాప్ ఆర్డర్ లో శ్వేత, ఐ థింక్ దే కెన్ గో ఫర్ ఎ ఫారిన్ బౌలర్ యాక్చువల్లీ. దుష్యంత్ చమారా అని చెప్పి బౌలర్ ఉన్నాడు వాళ్ళకు. అండ్ కావాలి అంటే డెఫినెట్లీ వాళ్ళకు అతన్ని తీసుకోవచ్చు కూడా. బట్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ ఓకే, అంటే ఇప్పుడు ప్రతి మ్యాచ్ లోను తుది జట్లో మళ్ళీ రీస్టార్ట్ అయ్యే ఛాన్స్ కానీ మళ్ళీ ఈ విషయంలో అంటే కొంతమంది తుది మ్యాచ్లకు సంబంధించి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రీఎంట్రీ ఇచ్చే అవకాశాల్లో భాగంగా ఎవరెవరు ఉండే అవకాశం ఉంది అనేది కూడా కొంచెం ఉత్కంఠగా ఉంది. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? వెల్కమ్ బ్యాక్ టు ఐపీఎల్ వార్. సో ఈ రోజు ఢిల్లీ, లక్నో ఈ 2 మ్యాచ్లు తలపడనున్నాయి. ఈ 2 మ్యాచ్లు బలాబలాలు ఏంటి అన్న విషయాలకు సంబంధించి ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావాది గారితో మాట్లాడుతున్నాం. సార్, ఇప్పుడు ఈ 2 టీమ్స్ లో ఉన్నటువంటి మ్యాచ్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఎవరని అనుకుంటున్నారో, తుది జట్లు రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా కొంచెం సస్పెన్స్ ఉంది. సో వారెవరు?
ఐ థింక్ ఢిల్లీ టీమ్ లో ఆల్రెడీ కపుల్ ఆఫ్ విన్నర్స్ ఇప్పటికే చూసాం మనం. ఫస్ట్ మ్యాచ్ లో ఆయుతోష్ ప్లేడ్ వెల్, అండ్ ఆ తర్వాత స్టార్క్ హ్యాస్ బీన్ వెరీ గుడ్ ఫర్ దెమ్, అండ్ ఒక మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్. బట్ ఓన్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఇప్పటి వరకు అనుకున్నట్టుగా వికెట్ తీయలేదు, అండ్ ఇంకా అతని నుంచి బ్యాట్ తోటి కూడా రన్స్ అవసరం కూడా. అండ్ డూప్లిసీ ఒక మ్యాచ్ లో చక్కగా, రాహుల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఒక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది బెంగళూరులో. సో నేను అనుకుంటాను 3-4 ఉన్నారు వాళ్ళకు. అండ్ అట్లాగే మీకు లక్నోలో కూడా చూసినట్లయితే ముఖ్యంగా పూరన్ అండ్ మిచెల్ మాస్, మార్క్రమ్ వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి ఫామ్ లో ఆడారు ఇప్పటి వరకు. అండ్ అందుకని ప్రతి మ్యాచ్ కూడా వాళ్ళని ఎక్కువగా కాంట్రిబ్యూషన్ చూసాం శ్వేత. బట్ మీకు ఢిల్లీలో బౌలింగ్ లో కొంచెం స్ట్రెంత్ ఎక్కువగానే ఉంది మీకు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ అండ్ స్టార్క్ ఉండడం. అండ్ మరొక విషయం ఏంటంటే లక్నోకి ఇప్పటి వరకు ఒక ఫారిన్ బౌలర్ కూడా ఆడలేదు అసలు. దే హ్యావ్ ఓన్లీ 1 ఫారిన్ బౌలర్ ఇన్ షమార్ జోసెఫ్. బట్ షమార్ జోసెఫ్ ఆడించే ఛాన్స్ రాలేదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకు 4 ఫారిన్ బ్యాటర్స్ మంచి కాంట్రిబ్యూషన్ ఇవ్వడంతో వాళ్ళు ఇండియన్ బౌలర్స్ తోటి ఆడుతున్నారు ఎక్కువగా. అండ్ షమార్ జోసెఫ్ ని ఇప్పటి వరకు అయితే ఆడించలేదు. మరి ఈ రోజు ఏమన్నా మేబీ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నట్లయితే మిల్లర్ ప్లేస్ లో అతను ఆడిస్తారా? ఎందుకంటే అదొకటే ఆప్షన్ ఉంది. ఎందుకంటే మార్క్రమ్ చాలా మంచి అద్భుతంగా ఆడుతున్నాడు. తర్వాత పూరన్ ప్రతి మ్యాచ్ లో రన్స్ స్కోర్ చేస్తున్నాడు. హార్డ్లీ దేవ్ బీన్ ఫెయిల్యూర్స్ ఫర్ ఈ మ్యాచ్. అండ్ మిచెల్ మాస్ కూడా ట్రెమండస్ ఫామ్ లో ఉన్నాడు వాళ్ళకు. సో ఈ ముగ్గురుని అయితే నేను అనుకుంటాను డిస్టర్బ్ చేసే ఛాన్స్ లేదు. ఎవరైనా ఫారిన్ బౌలర్ ఆడించాలి అంటే అది ఓన్లీ ఆప్షన్ ఏంటంటే వాళ్ళకు మిల్లర్ ను తీసి షమార్ జోసెఫ్ ఆడించడం అనేది. బట్ వీ డోంట్ నో. అండ్ మయాంక్ యాదవ్ అయితే అఫ్ కోర్స్ ఈ రోజు ఇంక్లూడ్ అయ్యే ఛాన్స్ ఉంది కనుక షమార్ కి ఈ రోజు కూడా ఛాన్స్ ఉండకపోవచ్చు, మిల్లర్ తోటే కంటిన్యూ చేసుకోవచ్చు. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ లో ముఖ్యంగా రిషబ్ పంత్ ఫామ్ కూడా కొంచెం అటు ఇటే కనబడుతుంది కనుక వాళ్ళకు మిడిల్ లోవర్ ఆర్డర్ లో కూడా స్ట్రెంత్ వస్తుంది. అండ్ దట్స్ మే నాట్ మేక్ ఎనీ చేంజెస్. బట్ యా, 2 టీమ్స్ 3 ప్లేయర్స్ అయితే మీరు అన్నట్టుగా మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు శ్వేత. అండ్ ఈ లక్నో సొంత మైదానం అటల్ బిహారీ వాజ్పేయి క్రికెట్ స్టేడియం, ఇది అసలు ఎలా ఉండబోతోంది అండ్ స్టేడియం ఫెసిలిటీస్ ఏంటి? సో గుడ్ స్టేడియం, బిగ్ స్టేడియం. యాక్చువల్లీ 190 స్కోర్ అయితే ప్రతిసారి చూస్తూనే ఉంటాం. ఒకే ఒక 200 స్కోర్ ఈ సంవత్సరం చూసాం. అండ్ 150 అబోవ్ స్కోర్స్ అయితే కంపల్సరీ ఇక్కడ స్కోర్స్ చేయబడతాయి. కొంచెం ఒక వైపు ఆఫ్ కోర్స్ మీకు పెద్దగా ఉంటది. బట్ ఇక్కడ మాక్సిమం టీమ్స్ చేజ్ చేయడం ఇష్టపడుతుంటారు శ్వేత, ఎందుకంటే కండిషన్స్ అలా ఉంటాయని చెప్పి. అండ్ దట్టు ఇప్పుడు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది కనుక మేబీ కొంచెం డ్యూ ప్రభావం కూడా ఉండవచ్చు అని చెప్పి అందరు అనుకుంటున్నారు. అలా ఉన్నట్లయితే ఐ థింక్ టీమ్స్ విల్ ప్రిఫర్ చేజింగ్. బట్ ఫస్ట్ బ్యాటింగ్ చేయడం కూడా అడ్వాంటేజ్ అవుతుంది. ఈ మధ్యలో మనం చూస్తున్నాం, నిన్న కోల్కతా తీసుకున్నటువంటి డెసిషన్ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకు బ్యాక్ ఫైర్ అయిపోయిందని చెప్పాలి. బికాస్ సడన్ గా ఆపోజిషన్ ఒక బిగ్ స్కోర్ చేయడం, ఆ తర్వాత ట్రెమెండస్ ప్రెషర్ వాళ్ళు ఆడారు. సో దీస్ థింగ్స్ హ్యాపెన్ యాక్చువల్లీ. సో బ్యాటింగ్ ఫస్ట్ ఆల్సో ఇస్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా ఇఫ్ యూ పుట్ అప్ ఎ డీసెంట్ టోటల్ శ్వేత. ఓకే, అండ్ నిన్న గుజరాత్ టీం ఆట తీరు మీకు ఎలా అనిపించింది? అండ్ ఈ టీం విజయాలకు అసలు కారణం ఏంటని అనుకుంటున్నారు మీరు? కారణం ఫస్ట్ వాళ్ళ టాప్ ఆర్డర్ అద్భుతంగా కన్సిస్టెన్సీ కనబరచడం. కెప్టెన్ ఈజ్ లీడింగ్ బై ఎగ్జాంపుల్. అండ్ సాయి సుదర్శన్ పర్పుల్ క్యాప్ ధరించున్నాడు. ఈ టోర్నమెంట్ మొత్తం కూడా బ్రహ్మాండంగా ఆడాడు. ఎక్కడ కూడా ఫెయిల్యూర్ లేదు అతనికి. 50 సాధిస్తూనే ఉన్నాడు. నిన్న శుభ్మన్ గిల్ ఒక బిగ్ 50 సెంచరీ అఫ్ కోర్స్ మిస్ చేసుకున్నాడు. బట్ సెంచరీస్ ఇంపార్టెంట్ కాదు, టీం గెలవడం ఇంపార్టెంట్. బట్లర్ ఫామ్ లో ఉండడం వాళ్ళకు, షారుఖ్ ఖాన్ ఫామ్ లో ఉండడం, తెవేటియా అఫ్ కోర్స్ ఇంకా ఫుల్ జోస్ కనబరచలేదు ఈ టోర్నమెంట్ లో. అండ్ దట్ బౌలింగ్ లో వాళ్ళకు ముఖ్యంగా ప్రసిద్ కృష్ణ హాస్ బీన్ అవుట్ స్టాండింగ్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. ప్రతి మ్యాచ్ లో వికెట్లు తీస్తున్నాడు. సిరాజ్ కొన్ని మ్యాచెస్ లో మంచి స్పెల్స్ వేశాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా వచ్చింది. రాషిద్ ఖాన్ కూడా ఇప్పుడు అమాంగ్ ద వికెట్స్ ఫస్ట్ 4-5 మ్యాచెస్ లో అతడు కూడా రిథమ్ మొమెంటం కొంచెం తడబడ్డాడు. బట్ మెల్లమెల్లగా అతడు కూడా ట్రాక్ లోకి వస్తున్నాడు. సో ఓవరాల్ పర్ఫార్మెన్స్ వాళ్ళది, కాన్ఫిడెన్స్ కూడా హైగా ఉంది వాళ్ళది. టీమ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. కాంబినేషన్స్ ఎక్కువగా వాళ్ళు చేంజ్ చేయలేదు. మీరు చూడండి, ఇప్పుడు మనం ఇంతకుముందు అన్నాం కదా, ఢిల్లీ ఎన్ని చేంజెస్ చేశారు వాళ్ళు అసలు యాక్చువల్గా ఓపెనర్స్. చెన్నై ఎన్ని చేంజెస్ చేసింది, 20 మందిని ఆడించారు. ముంబైలో కూడా కొన్ని చేంజెస్ చూసాం. సో అట్లా చేంజ్ చేయకుండా ఒకే కాంబినేషన్ ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇవాళ మరో సూపర్ టెంప్టింగ్ మ్యాచ్ జరగనుంది. లక్నో వేదికగా రాత్రి 7:30 లక్నో జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడనుంది. సూపర్ ఫామ్ లో ఉన్న ఢిల్లీ జట్టు లక్నోతో వారి సొంత మైదానం లక్నో స్టేడియంలో తలపడనుంది.
ఇక పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ జట్టు ఉత్సాహంగా ఉంది. గెలుపే ధ్యేయంగా ఢిల్లీ క్యాపిటల్స్ ప్రణాళికలు రచిస్తోంది. ఢిల్లీ టీమ్స్ ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడి 5 మ్యాచ్ల్లో విజయాన్ని పొంది సూపర్ ఫామ్ లో ఉంది. అంతేకాదు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక లక్నో టీం 8 మ్యాచ్ల్లో 5 గెలిచి 3 ఓడింది. అయితే ఈ రెండు టీంలను కూడా అస్సలు తక్కువగా అంచనా వేయలేం. రెండు టీంలోనూ టాప్ ప్లేయర్స్ తో పాటు మ్యాచ్ విన్నర్స్ భారీగా ఉన్నారు. దీంతో మ్యాచ్ రసవత్తరంగా జరగనుంది. ఢిల్లీ జట్టు జోరు మీదున్న లక్నో టీంతో మ్యాచ్ ను అంత ఈజీగా తీసుకోలేదంటున్నారు విశ్లేషకులు. లక్నో పిచ్ కొంత బ్యాటింగ్ కలిసొచ్చే గ్రౌండ్ కావడంతో పరుగుల వరద ఖాయమంటున్నారు విశ్లేషకులు. రెండు టీమ్స్ లోనూ స్టార్ బ్యాటర్స్ ఉండడంతో మ్యాచ్ ఫలితంపై మరింత ఉత్కంఠ నెలకొంది. సో సుధీర్ గారు, అండ్ గుజరాత్ టీం ఆట తీరు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కోల్కతా టీం ఓటమికి గల కారణాలు ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు? అండ్ ఇందులో ప్రధానంగా ఆల్రౌండర్ ఆండ్రూ రసెల్ మీద కూడా అభిమానులు విరుచుకుపడుతున్న విషయం మనకు తెలిసిందే. 12 కోట్లు దండగా అని చెప్పి కూడా కమెంట్స్ చేస్తున్నారు. సో రీజన్స్ ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు నిన్న ఏమనిపించిందంటే, టాస్ అనేది మీకు ఎప్పుడు కూడా ఒక 50% అడ్వాంటేజ్ ఇస్తుంది శ్వేత, ఏ మ్యాచ్ లోనైనా కానీ. అండ్ టాస్ గెలిచిన తర్వాత అని బ్యూటిఫుల్ బ్యాటింగ్ ట్రాక్, బౌలింగ్ ఎంచుకోవడం అండ్ ఆపోజిషన్ కి ఆ ఛాన్స్ ఇచ్చాడు, రన్స్ స్కోర్ చేసేందుకు. ఆ తర్వాత ట్రెమెండస్ ప్రెషర్ క్రియేట్ అయింది. అండ్ నిన్న టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ తీసుకున్నట్టయితే ఇట్ కుడ్ హావ్ బీన్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ రహానే మైండ్ లో ఇట్ వాస్ డిఫరెంట్ యాక్చువల్లీ. ఈ థాట్ మేబీ బౌలర్స్ హెల్ప్ ఉంటుంది అనుకున్నాడు స్టార్టింగ్ లో. ఎటువంటి హెల్ప్ లేదు అసలు యాక్చువల్ గా. నో స్వింగ్, నో మూమెంట్, నో బౌన్స్. అద్భుతంగా బ్యాట్ పైన వచ్చింది బాల్ అండ్ అవుట్ ఫీల్డ్ ఫాస్ట్ గా ఉంది అండ్ చాలా మంచి స్కోర్ చేశారు వాళ్ళు. అది టఫ్ అయిపోయింది. మీరు అన్నట్టుగా రసెల్ ఆఫ్ కోర్స్ టోటల్ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు ఫెయిల్యూర్ అని చెప్పాలి అసలు యాక్చువల్గా. ఇట్స్ బీన్ కంప్లీట్ ఫెయిలియర్ అసలు యాక్చువల్ గా. అతనికి బౌలింగ్ లో, బ్యాటింగ్ లో నిన్న ఆఫ్ కోర్స్ ఫస్ట్ ఓవర్ లో వికెట్ తీసా గానీ చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. అండ్ నారాయణ నుంచి కూడా అంత పెద్ద పర్ఫార్మెన్స్ లేదు టాప్ ఆర్డర్ లో. జస్ట్ 30s 20s అప్పుడప్పుడు సాధిస్తున్నాడు, బట్ బిగినింగ్స్ లేదు. అండ్ నిన్న మరొక మార్పు చేశారు వాళ్ళు, గుర్బాద్ ఆడించారు డెకాక్ డ్రాప్ చేసి, అది కూడా వర్కౌట్ కాలేదు. వాళ్ళకు మిడిల్ ఆర్డర్ లో సమస్యలు ఉన్నాయి, రింకు సరిగ్గా ఆడలేదు. నిన్న మీరు శ్వేత చూడండి, కోల్కతా నిన్న అన్నారు ఓడిపోవడానికి. ఫస్ట్ వికెట్ పడిపోయిన తర్వాత ఫస్ట్ ఓవర్ లో, ఆ తర్వాత ఎంత స్ట్రగుల్ అయినారు వాళ్ళు అసలు. యాక్చువల్ గా వెంకటేష్ అయ్యర్ వచ్చి మొత్తం స్లో డౌన్ చేశాడు రన్ రేట్ ను. 20 డెలివరీస్ వరకు ఆడి అసలు యాక్చువల్ గా చాలా తక్కువ రన్స్ స్కోర్ చేశారు. అక్కడనే నేను అనుకుంటానంటే వాళ్ళు ఆ ప్రెషర్ అనేది బిల్డ్ చేయగలిగారు, ముఖ్యంగా ఆపోజిషన్ పైన. అండ్ అఫ్ కోర్స్ శుభ్మన్ గిల్ ఈజ్ ఆల్సో లీడింగ్ బై ఎగ్జాంపుల్. చాలా అద్భుతంగా లీడ్ చేస్తున్నాడు, నిన్న మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ అట్లాగే బౌలింగ్ లో మార్పులు కూడా చాలా చేశాడు. మీరు అన్నట్టుగా రసెల్ ప్రాబ్లం ఉంది, వాళ్ళకు రింకు సింగ్ ప్రాబ్లం ఉంది. అండ్ బౌలింగ్ లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. వరుణ్ చక్రవర్తి, నారాయణ నిన్నటి వరకు పర్లేదు, ఎకనామికల్ గా కొంచెం తక్కువనే ఉన్నారు కదా, బట్ నిన్న చాలా రన్స్ ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళు కూడా అంత చెప్పుకోదగ్గగా వికెట్లు తీసి గెలిపించినటువంటి ఎగ్జాంపుల్స్ అయితే లేవు. ఓన్లీ రహానే విత్ ద బ్యాట్ హస్ బీన్ కెప్టెన్ కన్సిస్టెన్సీ కనబరిచారు కానీ, బట్ మిగతా వాళ్ళ అందరి నుండి కూడా వాళ్ళకు కాంట్రిబ్యూషన్స్ అవసరం. ఎందుకంటే శ్వేత ఇప్పుడు చూడండి, ఇక వాళ్ళకు సెకండ్ ఫేజ్ లో ఇంకా 6 మ్యాచెస్ లో కనీసం నేను అనుకుంటాను 6 wins కంపల్సరీ కావాలి వాళ్ళకు. ఈవెన్ నేను అనుకుంటాను అంటే 5 అయితే కంపల్సరీ కావాలి. 5 లో ఏ ఒక్కటి ఓడిపోయినా కానీ వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. అంటే ట్రెమెండస్ ప్రెషర్. అండ్ అది కాకుండా వాళ్ళకు ఒకటి అక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం నెట్ రన్ రేట్ అనేది ప్లస్ లో మెయింటైన్ చేయగలిగారు. ఎందుకంటే దే స్కోర్డ్ ఏ గుడ్ విన్ అగైన్స్ చెన్నై, దే స్కోర్డ్ ఏ గుడ్ విన్ అగైన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్ కోల్కతా. అఫ్ కోర్స్ పంజాబ్ అగైన్స్ చాలా చిత్తుగా ఓడిపోయినా కానీ ఈ 2 బిగ్ విన్స్ వాళ్ళకు నెట్ రన్ రేట్ కొంచెం ప్లస్ పాయింట్ లో ఉంచాయని చెప్పాలి. అది ఒకటే అడ్వాంటేజ్ అయిపోయింది. బట్ యాజ్ అ టీమ్ మీరు అన్నట్టుగా శ్వేత, దే ఆర్ స్ట్రగ్లింగ్ లైక్ ఎనీథింగ్, నో డౌట్. ఓకే, అండ్ మీరు చెప్పినట్టుగా శుభ్మన్ గిల్ సూపర్ రికార్డ్ సాధించారు, ఐపీఎల్ హిస్టరీలో తొలి ప్లేయర్ గా ఘనత సాధించారు అని అనుకోవచ్చా? వెల్ యాజ్ ఎ యంగ్స్టర్ గా అన్ని వన్డేలలో కూడా అన్ని సెంచరీలు, అన్ని హాఫ్ సెంచరీస్, తర్వాత ఇప్పుడు ఇన్ని హాఫ్ సెంచరీస్ 25 years ఏజ్ లో సాధించడం అనేది అంత ఈజీ కాదు. విరాట్ కోహ్లీ తర్వాత అతన్నే ఒక మంచి ప్లేయర్ గా ఎదిగే ఛాన్స్ ఉందని చెప్తూ వచ్చారు. అండ్ అలాగే అతడు ఎదుగుతున్నాడు కూడా. వి ఆల్ షుడ్ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ హిస్ ప్రోగ్రెస్ యాక్చువల్లీ హెడ్ వే. అండ్ అందుకని ఇప్పుడు 2026 లో జరిగే వరల్డ్ కప్ కూడా నేను అనుకుంటాను అతనే కెప్టెన్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. అతని మధ్యలో యశస్వి జైస్వాల్ మధ్యలో ఒక బ్యాటిల్ అనేది ఉంటుంది. బట్ ఈజ్ ఓవర్ స్కోరింగ్ యాక్చువల్లీ ప్రతి దాంట్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబడుతున్నాడు. యాజ్ ఎ కెప్టెన్ గా, ప్లేయర్ గా కూల్ గా ఉంటాడు, చేంజెస్ చక్కగా చేస్తున్నాడు. ఈస్ బీన్ బ్రిలియంట్ అండి. అంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ రిటైర్ అయ్యే సమయానికి శుభ్మన్ గిల్ ఒక మంచి ప్లేయర్ గా ఎదుగున్నట్లయితే ఐ థింక్ ఎవ్రీబడి విల్ బి వెరీ హ్యాపీ అండి.
ఓకే, అండ్ ప్లే ఆఫ్ కి వెళ్ళే టీమ్స్ గురించి మీరు ఏం చెప్తారు? ఐ థింక్ సెకండ్ ఫేజ్ లో కొంచెం ఫస్ట్ ఎలా కొనసాగుతుందో చూడాలి. ఈ రోజు నుంచి నిన్న నుంచి స్టార్ట్ అయినాయి. బట్ ఇప్పుడు ఉన్నటువంటి టీమ్స్ లో మనం రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్, ఈ 4 టీమ్స్ కి అయితే ఛాన్సెస్ కొంచెం సన్నగిల్లినట్టుగానే చెప్పాలి. బట్ మిగతా 6 టీమ్స్ లో మీకు కాంపిటీషన్ 6 టీమ్స్ లో కూడా ముంబై మంచి కంబ్యాక్ చేశారు కనుక వాళ్ళు వరుసగా విజయాలు సాధించినట్లయితే కొంచెం కాంపిటేటివ్ గా ఉండవచ్చు. బట్ ఇప్పుడు టాప్ లో 4-5 లో కొనసాగుతున్నటువంటి జట్లకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నట్టుగా కనబడుతుంది మనకు. మీరు అందులో ఢిల్లీని తీసుకోవచ్చు, అందులో ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ ని తీసుకోవచ్చు, అందులో లక్నో తీసుకోవచ్చు, అండ్ అందులో ఆర్సీబీని తీసుకోవచ్చు. బట్ లక్నో అండ్ తర్వాత ముంబై మధ్యలో కొంచెం కాంపిటీషన్ ఉంటుంది 4th ప్లేస్ కు. సో దీస్ ఆర్ ద టీమ్స్ యాక్చువల్లీ విచ్ ఆర్ హ్యావింగ్ బెటర్ ఛాన్సెస్ నౌ. బట్ యాజ్ ఫర్ యాజ్ చెన్నై ఇస్ కన్సర్న్ ఆల్మోస్ట్ దాదాపుగా అయిపోయినట్టు వాళ్ళ ఛాన్స్. అండ్ ఎస్ఆర్హెచ్ అన్ని మ్యాచెస్ లో గెలవాలి, అది కూడా కష్టంగా కనబడుతుంది. వాళ్ళకు కూడా కాంబినేషన్స్ వర్కౌట్ కాబట్టి. అట్లాగే మీరు కోల్కతా నిన్న డిఫీట్ వల్ల చాలా ప్రెషర్ లోకి నెట్టింది. రాజస్థాన్ రాయల్స్ కూడా నేను అనుకుంటాను మిగిలిన అన్ని మ్యాచెస్ లో గెలవాలి కనుక అదైతే సాధ్యంగా ఇప్పుడు కనబడటం లేదు. అండ్ నెట్ రన్ రేట్ కూడా చాలా డౌన్ లో మైనస్ లో ఉంది. దాన్ని ఫస్ట్ ప్లస్ లో చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్. అండ్ టాప్ 5 లో కొనసాగే టీమ్స్ కి ఎక్కువగా ఛాన్సెస్ కనబడుతున్నాయి ఇప్పుడైతే. ఓకే, ఇప్పుడు ఢిల్లీ, లక్నో 2 టీంల మ్యాచ్లు జట్లు అయితే బలంగానే ఉన్నా కూడా కెప్టెన్స్ మాత్రం కొంచెం నిరాశ పరుస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది. మీరేం చెప్తారు? నో డౌట్ అండి శ్వేత, మీరు అన్నట్టుగా అది అక్షరాల నిజం. ఎందుకంటే మీకు ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, అక్షర్ పటేల్ బ్యాట్ తోటి బాల్ తోటి ఇంకా రాణించలేదు. ఐ థింక్ ఒకే ఒక వికెట్ తీసుకున్నట్టున్నాడు. రిషబ్ పంత్ ఓన్లీ 150, దట్టు వాళ్ళు ఓడిపోయినప్పుడు సాధించాడు అతను చెన్నై అగెన్స్ట్. అండ్ ఆ మ్యాచ్ లో చెన్నై బ్రహ్మాండంగా రాణించారు. ధోని ప్లేడ్ లిటిల్ క్యామియో ఇన్నింగ్స్. రిషబ్ పంత్ నిజంగానే బ్యాట్ తోటి అయితే రియల్ గానే డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబరిచాడు. అండ్ వికెట్ల వెనకాల కూడా కపుల్ ఆఫ్ క్యాచెస్ డ్రాప్ చేశాడు అతను. అండ్ మీరు అన్నట్టుగా ఈ టూ క్యాప్టెన్స్ ఇప్పటి వరకు ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ అయితే స్ట్రాంగ్ గా లేదు వాళ్ళది. బట్ టీమ్స్ గెలుస్తున్నాయి కనుక ఐ థింక్ అవన్నీ కూడా మర్చిపోతుంటారు. బికాస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే టీమ్ ను విజయపథంలో నడిపించడం కూడా కెప్టెన్ యొక్క డ్యూటీ ఉంటుంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ కంటే కూడా వాళ్ళు పర్ఫార్మ్ చేసినట్లయితే సోనేపే సుహాగాలాగా అయిపోతుంది. మీరు అన్నట్టుగా ఏ కెప్టెన్ ఆల్వేస్ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్ అంటుంటాం మనం. అండ్ హోప్ నెక్స్ట్ ఫేజ్ లో మేబీ వి మైట్ సీ దీస్ 2 కెప్టెన్స్ పర్ఫార్మింగ్ అండ్ విన్నింగ్ ద మ్యాచెస్ ఫర్ ద టీమ్స్. అంటే ఇది ఇప్పుడు లక్నోకు మీరు అన్నట్లుగా రిషబ్ పంత్ కొంచెం సమస్యగా మారిన అవకాశం ఉంది. ఇప్పుడు 2 ఫ్రాంచైజీల మేనేజ్మెంట్ కూడా కొంచెం ఆందోళనలో ఉంది అని కూడా టాక్ వినిపిస్తోంది. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? ఐ థింక్ రిషబ్ పంత్ కంటిన్యూ అవుతాడు. బట్ ఒకటేంటంటే టాప్ ఆర్డర్ లో ఆడతాడు. ఒక మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చాడు మిచెల్ మ్యాచ్ లేనప్పుడు. అండ్ అతడు కొంచెం మిడిల్ ఆర్డర్ లో కొంచెం అతను నేను అనుకుంటాను టాప్ ఆర్డర్ లో ఇప్పుడు ఎందుకు రావటం లేదంటే పూరన్ ఫిక్స్ అయిపోయినాడు అక్కడ. అండ్ మార్క్రమ్ మీకు ఓపెనర్ గానే ఆడగలుగుతాడు. మార్క్రమ్ మేబీ మిడిల్ లో కూడా ఆడే ఛాన్స్ ఉంటుంది. అండ్ మిచెల్ మాస్ ఈజ్ ఎ గుడ్ ఓపెనర్. అతను కూడా మీరు మిడిల్ లో తీసుకొస్తే సక్సెస్ సాధించలేడు. సో విత్ ద బ్యాట్ అఫ్ కోర్స్ ఆ పొజిషన్ లో కొంచెం సక్సెస్ రాలేదు కానీ బట్ టెస్ట్ క్రికెట్ ఆడుతున్నప్పుడు అయితే మనందరికీ తెలుసు శ్వేత, అతడు 3rd, 4th, 5th పొజిషన్ లో వచ్చి బ్రహ్మాండంగా ఆడుతుంటాడు. సో కెప్టెన్ గా అఫ్ కోర్స్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు మీరు అన్నట్టుగా. బట్ ఎప్పుడు కూడా ఫామ్ అనేది టెంపరీ మనం అంటుంటాం. అండ్ ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయి కనుక ఐ థింక్ ఈ ఫేజ్ లో అతని ఫామ్ అనేది అఫ్ కోర్స్ చాలా కీలకంగా మారుతుంది మీరు అన్నట్టుగా. ఈ హ్యాస్ టు డెఫినెట్లీ స్కోర్ రన్స్ అండ్ లీడ్ బై ఎగ్జాంపుల్ అండి, నో డౌట్. ఓకే, అండ్ ఐపీఎల్ లో న్యూ కమర్స్ గురించి అసలు ఏం చెప్తారు? వాళ్ళ ఆట తీరు చాలా బాగుంది సీనియర్స్ కన్నా అని చెప్పేసి ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఏం చెప్తారు? శ్వేత మీరు చూడండి, ఎవ్రీ ఐపీఎల్ లో కపుల్ ఆఫ్ స్టార్స్ వస్తుంటారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఐపీఎల్ కొంతమంది ఇండియన్ టీమ్ లో ఆడడం కూడా చూస్తున్నాం. ఇప్పుడు శుభ్మన్ గిల్ ఎలా ఆడుతున్నాడు, ఐపీఎల్ ద్వారానే ఛాన్స్ వచ్చింది. అట్లాగే యశస్వి జైస్వాల్ ఐపీఎల్ ద్వారా, రవిచంద్రన్ అశ్విన్, జడేజా, అండ్ ఇప్పుడు మీరు అన్నట్టుగా సౌరవ్ సూర్యవంశీ అని రాజస్థాన్ ప్లేయర్ ఒకే ఫస్ట్ బాల్ కి 6 సాధించిన తర్వాత తన టాలెంట్ ఏందో ఫస్ట్ చూపించాడు, రుచి చూపించాడు. అఫ్కోర్స్ స్కోర్ చేసిన 30+ అయినా కానీ తనకు అద్భుతమైనటువంటి టాలెంట్ ఉంది అని చెప్పి 13-14 రెబాయ్ చూపించాడు. 1.1 crore పెట్టి తీసుకున్నారంటే 13 years ఏజ్ అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటామా? సో దే షుడ్ నాట్ గెట్ క్యారీడ్ అవే. అండ్ అట్లాగే ఆయుష్ మాత్రే అని చెప్పి అట్లాగే రాణించాడు చక్కగా. అండ్ ఆర్య అని చెప్పి పంజాబ్ క్రికెటర్, ఆయుతోష్, వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా రాణించారు. మీరు పుత్తూర్ అని ముంబై బౌలర్, విపి కృష్ణన్ మీకు ఢిల్లీ లెగ్ స్పిన్నర్. సో దీస్ ఆర్ ఆల్ యాక్చువల్లీ ప్రూవింగ్ దేర్ టాలెంట్. అండ్ ఫ్యూచర్ డెఫినెట్లీ ఇందులో 4-5 క్రికెటర్స్ లో ఏ డే విల్ కమ్ వెన్ దే ప్లే ఫర్ ద కంట్రీ అండి, నో డౌట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. సో మొత్తానికైతే ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్ లో తలపడనున్న లక్నో ఢిల్లీ మ్యాచ్ బలాబలాలు ఏంటి అనే విషయానికి సంబంధించి మాట్లాడుకున్నాం. 2 జట్లు బలంగానే ఉన్నా కూడా తుదిగా అంటే ఆఖరికి వచ్చేసరికి ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠకు మాత్రం ఈ రోజు తెరపడనుంది. ఇది ఇవాల్టి ఐపీఎల్ వార్. కీప్ వాచింగ్.